నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం డిసెంబర్ 2, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలేంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:21 సూర్యాస్తమయం సాయంత్రం 5:33. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర శుద్ధ పాడ్యమి. పాడ్యమి తిథి డిసెంబర్ 1 ఆదివారం ఉదయం 11:02 డిసెంబర్ 2 సోమవారం ఉదయం 11:58 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మార్గశిర శుద్ధ విద్యా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ. జ్యేష్ఠ నక్షత్రం డిసెంబర్ 2 మంగళవారం మధ్యాహ్నం 3:50 వరకు ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి. సోమవారం మధ్యాహ్నం 3:46 వరకు ఉంటుంది. తదుపరి ధనుర్రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం ధృతి మధ్యాహ్నం 3:59 వరకు. తదుపరి శూల. కరణం భవ మధ్యాహ్నం 12:45 వరకు. తదుపరి బాలవ రాత్రి 1:01 వరకు. తదుపరి కౌలవ తైతల. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 12:08 నుండి రాత్రి 1:47 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:10 నుండి మధ్యాహ్నం 12:54 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుండి మధ్యాహ్నం 3:07 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 1:28 నుండి మధ్యాహ్నం 2:47 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం 4:58 నుండి తెల్లవారితే 5:46 వరకు. అమృత గడియలు ఉదయం 7:26 నుండి ఉదయం 9 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, పాండవుల్లో వాయుదేవుని కొడుకు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి ప్రశ్న అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, కర్ణుడి తండ్రి పేరు ఏమిటి? జవాబు అయితే సూర్యుడు అండి. చాలా ఎక్కువ మంది జవాబు చెప్పారు, కరెక్ట్గా జవాబు చెప్పారు. ఒకరు మాత్రం వెరైటీగా నారదుడు అని చెప్పారన్నమాట. నాకు కూడా కొంచెం షాక్ అయింది. మరి అదేవిధంగా ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు పోలుపాడ్యం అండి. మరి పోలుపాడ్యమి పురాణ కథ ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. పోలుపాడ్యమి ఒత్తులు వదిలిన తర్వాత తప్పనిసరిగా ఆ కథ అనేది చదవాల్సి ఉంటుంది లేదా వినవలసి ఉంటుంది. తప్పకుండా వినండి. మరి పోలుపాడ్యమి ఒత్తులు వదలడం అయితే ఉదయం 5 గంటల నుండి సూర్యోదయం లోపు మీరు పూజ చేసుకుని సూర్యోదయం లోపు ఒత్తులు వదలాలండి. మీరు నదీ తీరంలో వదిలినా లేదా ఇంటి దగ్గర వదిలినా తప్పకుండా స్టీల్వి కంటైనర్లు ఏవి వాడకుండా ఉండండి. ఎందుకంటే స్టీల్లో ఐరన్ కలుస్తుంది, అది పూజకి నిషేధం అన్నమాట ఐరన్ అనేది. కాబట్టి ప్లాస్టిక్ అయినా తప్పదు అనుకుంటే పర్వాలేదు, కానీ స్టీల్ మాత్రం ఉపయోగించకండి. అదేవిధంగా మనం సూర్యాస్తమైన తర్వాత అయినా తాంబూలం ఇచ్చుకోవచ్చు, కానీ సూర్యోదయానికి ముందే ఒత్తులు వదులుకోవాల్సి ఉంటుంది. మరి ఈరోజు జ్యేష్ఠ కార్తె ప్రారంభం తెల్లవారితే 5:05 వరకు. ప్రపంచ కాలుష్య నియంత్రణ దినం ఈరోజు, మరియు అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం, మరియు ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం. మరియు ఈరోజు మర్రి చెన్నారెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయన వర్ధంతి అండి. మరియు బి నాగిరెడ్డి గారు మరియు సిల్క్ స్మిత నటి వాళ్ళే జయంతి ఈరోజు. మరియు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఏర్పాటైన రోజు 1985లో ఇదే అంటే ఆ సంవత్సరంలో ఇదే రోజు ఏర్పాటైంది. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు
ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.